కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈరోజు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, అది ఆగదు. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇక ఒక్క టెర్రరిస్ట్ చర్య జరిగినా దాన్ని మేము యుద్ధంగానే పరిగణిస్తాము, పాకిస్తాన్ అంతు చూస్తామని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనకి పాకిస్తాన్ ప్రజల పట్ల వ్యతిరేకత లేదు, ఎందుకంటే 1947 వరకు వాళ్ళు కూడా మన సోదరులే కదా. పాకిస్తాన్ లో ఉండేవాళ్ళు కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగమే, ఒకప్పుడు భారతదేశ ప్రజలే. అనేక కారణాల వల్ల విడిపోయి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఒకప్పుడు మన సోదరులే. ఆ యొక్క పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం కూడా మనం ఆగస్టు 15 జరుపుకుంటే వాళ్ళు ఆగస్టు 14 జరుపుకుంటారు. కాబట్టి ఆ ప్రజల మీద మనకు కోపం లేదు. కానీ అక్కడ టెర్రరిస్టుని పెంచి పోషిస్తున్న మిలిటరీ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పాపం, వాళ్ళకే గుణపాఠం చెప్తామని అనేక సందర్భాల్లో మనం చెప్పాము. మనం గుణపాఠం కూడా చెప్పడం జరిగింది.